అక్రమాలు జరిగాయి అంటూ వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాలపై ఉపాధ్యాయులు ఆత్మగౌరవ పోరాటానికి సిద్ధమయ్యారు. ఇదేం మావయ్య పొద్దునే మూసుకేసుకున్నావు? ఇప్పటికే కర్నూలు, తిరుపతిలో ఆందోళనలు చేపట్టగా ఇవాళ విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఊరిళ్ళని చెప్పు, మరీ అడిగితే చచ్చిపోయానని చెప్పు. అంత పరిచిందిరా మీకు? In front there is crocodile festival. నేను మీకు ఉన్నాను కదా, మీరు అలా గమ్మునుండండి, నేను చూసుకుంటాను. 16,000 పోస్టులకి ఎంత పేపర్ లీకేజ్లు, ఆ తర్వాత 420 ఫేక్ సర్టిఫికెట్లు. ప్రభు, మీ ముఖంలో ఏమిటా విచారం? ఆ తర్వాత ఏ విధంగా డబ్బులకి అమ్మేశారనేది చూడండి అక్కడ ఏముందో. డిఎస్సి చాలా పారదర్శకంగా జరిగింది. అంటే బావా ఆడు మన టైపు కాదు, మాట మీద నిలబడే మనిషి. ఎక్కడ పేపర్ లీకేజ్ కానీ ఏమీ కానీ మాకు ఎప్పుడు తప్పుడు ప్రచారం అయితే ఎప్పుడూ రాలేదు. కానీ ఇప్పుడు ఎందుకు అంటున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఒకవేళ కావాలంటే వాళ్ళు ప్రూఫ్ తీసుకొచ్చి నిలబడితే. దట్స్ నాట్ మై జాబ్. 2019 నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు. చూసావా మామ ఈ ట్యూబ్ లైట్, ఇది ఎలిగి కాంతినిచ్చే వరకే దీని జీవితం. మాడిపోయిందంటే ఇస్త్రీ అవతల పడేస్తారు. మేము అప్పటి నుంచి దాదాపుగా 25 వరకు మేము నాన్ స్టాప్గా ప్రిపేర్ అయినాము. కానీ అంత ప్రిపేర్ అయ్యి మరి జాబ్ వచ్చిన తర్వాత కూడా మరి ఫేక్ అంటే మాకు బాధగా ఉంటుంది కదండి సార్. ఇంత పేడ దాని మీద వేసింది సార్. చెప్పక్. నా బతుకు రోడ్డు వైడనింగ్ లో సగం కొట్టేసిన బిల్డింగ్ లాగా అయిపోయింది. ఉండడానికి పనికిరాదు, వదలడానికి మనసు రాదు. గది ముచ్చట. గత 5 ఏళ్ల కాలంలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించుకోకుండా వెళ్ళు అది నేనే, ఆ ఎర్రిపూకు నేనే. డిఎస్సి అభ్యర్థులు ఉసురు కొట్టుకొని బంగాళాఖాతంలో కలిసిపోయారంటే వారు కూడా మన డిఎస్సి మీద మాట్లాడే స్థాయికి వచ్చారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అసలు వాడిని చూస్తేనే తెలుస్తుంది కదండి, ఆ మొహం చూడండి, పరమ బోరింగు మొహం. డిఎస్సి అంటే మీనింగ్ తెలియని వ్యక్తులు కూడా ఇవాళ డిఎస్సి గురించి మాట్లాడుతూ ఉన్నారు, దీక్షలు చేస్తా ఉన్నారు. బ్రిటిష్ వారు స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తా ఉన్నప్పుడు గుండెను చూపిన వ్యక్తన్న అల్లూరి సీతారామరాజన్న. ఆ దీక్షలలో కార్యక్రమాలలో పాల్గొనేవారు ఏ ఒక్కరు కూడా డిఎస్సి అభ్యర్థులు ఎవరైనా ఉన్నారా అక్కడ సందర్భంగా నేను వారిని ప్రశ్నిస్తా ఉన్నాను. అక్రమాలంటూ వైసీపీ చేస్తోన్న దుష్ప్రచారాలపై ఉపాధ్యాయులు ఆత్మ గౌరవ పోరాటానికి సిద్ధమయ్యారు. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. ఎవరు డబ్బులు ఇచ్చారని ఉద్యోగం వస్తుంది. మాది ప్రతిభ గల డిఎస్సి. రాత్రి పగలు కష్టపడి చదువుకున్నాం. మాది ప్రతిభ గల డిఎస్సి. కుటుంబాలకు దూరంగా ఉండి ఒక పూట భోజనంతో చదువుకున్నాం. మాది ప్రతిభ గల డిఎస్సి. వింటున్నారా అంకుల్? ఇంకోసారి చెప్పమంటారా? నలుగురిని వేసుకొని అబద్ధాలు ఆడితే మాదేమన్నా దగా డిఎస్సియా? మాది దగా డిఎస్సి కాదు. పర్మిషన్ మేము చేస్తున్న తప్పేంటి? మేము రాజకీయాల కోసం ఈ కార్యక్రమం చేయట్లేదు. మేము యువత కోసం, విద్యార్థులు ఎంత ఆపాలనుకున్నా జనాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి జనాల్ని వేరు చేయడం మీ తరం కాదు. ఈ ముగ్గురు పెద్ద మనుషుల్ని గీడే కొట్టి చంపినోడికి బహుమతి పైసలు 20 లక్షల రూపాయలు. పెద్ద ఎత్తున సుమారు 5,000 మంది టీచర్ అభ్యర్థులు ఇక్కడ కుంగి కృషించిపోయాము. చాలా ఆర్థిక భారాలు మోసాము. మా కుటుంబాల వెతలు అన్నీ ఇన్ని కాదు. Like, share and subscribe to